ఫ్రెండ్స్ టీడీపీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్ సస్పెండ్ చేస్తారన్న బాబు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అసలు టీడీపీ ఎమ్మెల్యేకి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? అసలు సస్పెండ్ ఎందుకు చేస్తన్నారు అనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం గడ్డపై చాలా సంవత్సరాల తర్వాత టీడీపీ మొన్నటి ఎన్నికలలో జెండా ఎగరేసింది. 2009లో గెలిచిన కందుల నారాయణ రెడ్డి 15 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. ఎన్నికలకు ముందు నారాయణ రెడ్డి ఎమోషనల్ స్పీచ్‌తో తను ఓడిపోతే తన శవం చూస్తారని సెంటిమెంట్ డైలాగులు పండించి గట్టు ఎక్కిన పరిస్థితి. అలాంటి ఆయన గెలిచాక వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ కేడర్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. స్వయంగా చంద్రబాబు ఆయన వైఖరిని తప్పుపడుతూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఎఫెక్టో ఏమో కందులో తాజాగా ఓవర్ యాక్షన్ మొదలుపెట్టారు. ఇంతకీ ఆయన చేస్తున్న అతి ఏంటో మీరే చూడండి. మార్కాపురం నియోజకవర్గంలోని సమస్యలపై ఈ నెల 22న ప్రజా దర్బార్ నిర్వహించారు. అక్కడి వరకు ఓకే బాగుంది. ఆరోగ్యం బాగాలేదని ప్రజా దర్బార్‌కి వచ్చిన ప్రజల ముందు శవాన్ని ఎక్కించుకోవడం కొద్దిగా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది కదా! అవును. ఈ ఓవర్ యాక్షన్‌పై ప్రజలు చర్చించుకున్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని సీఎం చంద్రబాబు ఇటీవల మార్కాపురం వచ్చారు. ఈ టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కార్యకర్తల మీటింగ్‌లో ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పనితీరు ఆశించిన రీతిలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చురకలందించారు. సర్వే చేస్తే మార్కాపురం ఎమ్మెల్యేకు 37% మార్కులు మాత్రమే వచ్చాయని, పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారని, తీరు మార్చుకోకపోతే చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కందులపై అలా కార్యకర్తల ముందు మండిపడడంతో ఆయన పరువు పోయినట్టయింది. అయితే సొంత క్యాడర్ ముందు డ్యామేజ్ అయ్యానని ఆయన తెగ ఫీల్ అవుతున్నారంట. ఆ క్రమంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రజల్లో సానుభూతి పొందడానికి స్టైల్ మార్చారని, ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రజా దర్బార్‌లో సెలైన్ ఎక్కించుకుంటూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు కవరింగ్ ఇవ్వబోయి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి నవ్వుల పాలయ్యారని పార్టీ కార్యకర్తలు గుసగుసలు ఆడుకుంటున్నారు. చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.